తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగే తాజా రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చిస్తారని సమాచారం. రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తిని రేపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు అక్కడే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సమయంలో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకునే కాంగ్రెస్ నేతల లిస్టు ఢిల్లీ పెద్దలకి చేరింది. ఇక సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా కొలికి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఈ రోజు మరోసారి హస్తనికి ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు. 10 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏఐసీసీ పెద్దలతో అంతర్గత సమావేశంలో పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికల పైన పూర్తి స్థాయిలో ఏఐసీసీతో పాటు అదేవిధంగా కర్ణాటక, మరోవైపు తెలంగాణ రాష్ట్ర నేతలంతా కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఎందుకంటే మహారాష్ట్రని ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఏఐసీసీ వ్యూహాలు అమలు చేస్తుంది. దాన్ని అమలు చేసేటటువంటి పనిలో ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరొక వారం రోజులు మాత్రమే మహారాష్ట్ర ఎన్నికలకి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ చేసేటటువంటి అంతర్గత సమావేశాల్లో పాల్గొని ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల వ్యూహాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అడ్డా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి ముంబై మహారాష్ట్రకి బయలుదేరుతారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ లో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలని ఏఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే దేశ రాజధాని అయినటువంటి మహారాష్ట్రని ముంబైని చేజిక్కించుకుంటే రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానిగా రాహుల్ గాంధీని చేసేటటువంటి ఆలోచనలు అయితే ప్రస్తుతం ఏఐసీసీ ఉంది. దానిలో భాగంగానే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార వ్యూహాల పైన, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ పైన ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి అంతర్గత సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.